ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా పనసపండు ఏ విధంగా కోస్తున్నారు అనేది. ఈరోజు అయితే పనసపండు కూర చేయడానికి కోస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా కొయ్యాలంటే ఈ విధంగా కొయ్యాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెట్టు నుంచి తెచ్చిన తర్వాత బద్దలు కొట్టి ఈ విధంగా కొయ్యాలి ఫ్రెండ్స్. కోసిన తర్వాత కూర అవుద్ది. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పనసపండు తెచ్చాం ఫ్రెండ్స్. తెచ్చిన తర్వాత ఈ విధంగా కోసాము. చూస్తున్నారు కదా కోసింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కోస్తున్నారు అనేది. మీరు ఎప్పుడైనా ఇలా తెచ్చి కోసి కూర చేసి వండి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మొత్తానికైతే అంత అయింది ఫ్రెండ్స్. ఇంకొకటి చీరుతాం ఇప్పుడు. చూడండి ఏ విధంగా గొడ్డలతో చీరుతారు అనేది వీడియోలో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వీడియో అయితే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా నరకాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా నరకాలి ఫ్రెండ్స్. నరికిన తర్వాత బద్దలు చేసుకోవాలి. 4-5 బద్దలు చేసుకున్న తర్వాత కోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం అనేది. ఏ విధంగా బద్దలు కొడుతున్నారు అనేది చూడండి. మీరు ఇప్పుడు ఇలాంటివి వండి ఉంటే కామెంట్ చేసి మాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మాకు కూడా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే బద్దలు కొట్టి చీరుతారు అనేది. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఇలాగ వండి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మాకు కూడా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమో. ఈ కూర తినడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ చాలా కష్టంగా ఉంటుంది. చెట్టు నుంచి తెచ్చిన తర్వాత ఈ విధంగా బద్దలు కొట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా బద్దలు కొడుతున్నారు అనేది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా బద్దలు కొడుతున్నారు అనేది. స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూస్తున్నారు కదా ఏ విధంగా అనేది. చీరిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చీరాలి. తర్వాత ఆ పైనది కొయ్యాలి ఫ్రెండ్స్. కోసిన తర్వాత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ పనసపండు అయితే ముద్రలేదు ఫ్రెండ్స్. చూడండి లేతవి కదా, అందుకే అలా కోసుకుంటున్నాం మేమైతే. ముద్రింది అయితే దానికి పిక్కలు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. పిక్కలు కూడా తినవచ్చు, చాలా వండుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కోసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా కోస్తున్నారు అనేది. మీరు ఇలాంటి కూరలు తిని ఉంటే కానీ కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, మాకు కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా కొయ్యాలనేది. కోసిన తర్వాత ఇలా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులో వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులో అయితే తీసుకొచ్చి ఇలా వేయాలి. అప్పుడు వేగంగా ఉడుకుతుంది అని మా నమ్మకం. చూస్తున్నారు కదా కొన్ని పనసపండులు అయితే ఉడకవు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎట్టేసి ఉడకబెట్టాలి గట్టిగా. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉడకబెట్టేసి వండేది కూడా మీకు చూపెడతాం ఫ్రెండ్స్ ఏ విధంగా వండాలనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఇలాగ చేసి ఉంటే కామెంట్ చేసి పెట్టండి. అగ్గి అయితే చాలా వేయాలి ఫ్రెండ్స్. అగ్గి ఉంటేనే ఉడుకుతుంది బాగా. ఇప్పుడైతే మిరపకాయ నూరుకుంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా ఇప్పుడైతే పసుపు వేసి నూరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే క్లిప్ చేస్తే అర్థం కాదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మిరపకాయ ఇప్పుడైతే పసుపు నూరిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా తెంపేసి చూస్తున్నారు కదా వీడియోలో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి
ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి అంటే మీకు కొంతమంది చూసిన వాళ్ళకి అర్థం కాదు ఫ్రెండ్స్, అందుకు లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను నేను. చూస్తున్నారు కదా మిరపకాయలు అలాగా చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మేము ప్రతి కూరకి మిరపకాయ నూరుకుంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కారం వేస్తే మనకి సెట్ అవ్వదు ఫ్రెండ్స్, గట్టిగా ఉండాలి మనకి కారము, అందుకే మిరపకాయ నూరుకుంటాము. చూస్తున్నారు కదా మీరు ఇలాగ నూరుకొని ఉంటే కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా నీట్గా అయితే నూరుతారు. ఇప్పుడు మీకు చూపెడతాము చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా నూరుకోవాలి. నూరుకున్న మిరపకాయ ఒరగుండు అయితే సపరేట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసారనుకుంటున్నాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్తో ముందుకు వస్తాం చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలా నూరుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కారం గట్టిగా తగులుతుంది, బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఏ విధంగా నూరుకోవాలనేది. అలాగే అదిమేసి నూరితే నీట్గా గుండె అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్, అది నూరాలి. చూస్తున్నారు కదా మొత్తానికి అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొత్తానికైతే గుండ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఇలాగ నూరుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మేము ప్రతి కూరకి ఇలాగే నూరుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలాగ నూరుకుంటారో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా మా గిరిజన గ్రామంలో ఈ విధంగా నూరుకుంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడైతే చూడండి అది ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా బియ్యంతో ఇంటిలాంటి తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. అది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయ అయితే చూడండి పక్కన అయితే నూరేసి సైడ్ నెట్టుకొని ఉన్నాము. ఇప్పుడైతే అది నూరిన తర్వాత కూర చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేసి పెట్టండి. చూడండి గుండ అయితే అయిపోయింది. బియ్యంతో తయారు చేస్తారు ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. రాబా తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మాకైతే చోలపిండితో రాబా చేయడానికి బాగుండదు అని బియ్యంతో చేస్తున్నాము. చూడండి ఏ విధంగా నూరుకుంటాం అన్నది ఈ వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా ఇలా నూరుకున్న తర్వాత వేసుకుంటాం ఫ్రెండ్స్. కూరలోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చూడండి ఏ విధంగా నూరుకున్నాం అన్నది. మొత్తానికైతే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పులుపు వేసుకుంటున్నాము. వేసిన తర్వాత పొయ్యి మీద ఎత్తేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పనసపండు కూర చేసినప్పుడు ఏ విధంగా వండుకుంటారు అనేది మాకు కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వండుకున్నాం మేము. కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిరపకాయ వేస్తే, మిరపకాయ బియ్యం రవ్వ లాంటివి చేస్తే నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడైతే పులుపు వేసిన తర్వాత పొయ్యికి ఎలాగ ఎత్తుతాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పొయ్యి దగ్గర ఎత్తాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కారం వేసాం ఫ్రెండ్స్, మిరపకాయ గుండ వేసాం. చూడండి ఏ విధంగా కనిపిస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోసాము.
మొత్తానికి అయితే కలిపేసాం ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కనిపిస్తుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.